తల్లి పిల్లల్లా కనబడుతుందా అంటారు చూసినావా. అంటే తాగినాక తల్లి పిల్లల్లా కనబడదట, అట్లున్నది అంటారు. లేకుంటే కొన్నిసార్లు అంటారు కదా, నీకు తల్లి పిల్లల్లా కనబడుతుంది అంటారు. అంటే నేను మంచోని కానీ చెడ్డోళ్ళలా కనబడతాను నీకు అనేదాన్ని అట్లా అంటారు అంటారు. అయితే తల్లి పిల్లల్లా కనబడుతుందా, తాగినో కనబడుతుంది అట్లా అని అంటారు కదా. అట్లనే నువ్వు తాగినావు నీకు తల్లి పిల్లల్లా కనబడుతుంది అంటారు. అంటే తల్లి పిల్లం అయితే ఎక్కడన్నా కాదు కదా, కానీ అట్లా కనబడుతుంది అంటే అట్లా రాంగ్ దృష్టితో చూస్తున్నావు అన్నట్టు అర్థం. అయితే ఇప్పుడు సమాజంలో కూడా అంతే. పక్కింటి అమ్మాయి ఏమన్నా మనకు లవర్ ఇద్దా, ఏమన్నా మన ప్రాపర్టా? ఎంతోమంది ఆడవాళ్ళు ఉంటారు, అందరినీ కామంతో చూస్తారు. వాళ్ళు ఏమన్నా మన ప్రాపర్టా? పోనీ పక్కింట్లో ఆంటీ ఉండేది, ఆమెతో అక్రమ సంబంధం పెట్టినట్టు సినిమాలు వస్తాయి. అక్రమ సంబంధాలు వాళ్ళు పెట్టుకున్నట్టు, వీళ్ళు పోరాలు వాళ్ళతో పెట్టుకున్నట్టు, ఆమె భర్త దుబాయ్ పోయినట్టు ఆ ఒక్కతో ఉంటుంది కూడా కామం భరించలేక అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు సినిమాలు కథలు వస్తాయి. చాలామంది ఆ దృష్టితోటి చూస్తున్నారు. ఇది సమాజంలో సహజం. పరిస్థితులందరినీ మన హక్కులాగా భావించి లైంగికంగా వాళ్ళకు ట్రై చేస్తాం, ప్రలోభపడతాం, పోనీ మానసికంగా ఊహించుకుంటాం. వ్యక్తిగతంగా మనం వాళ్ళని అనుభవిస్తాం, వాళ్ళతో శృంగారం చేస్తాం, కలగంటాం. మానసిక వ్యభిచారము, మానసిక అత్యాచారము, మానసికంగా వాళ్ళు వరుసైనట్టుగానే చూసుకుంటాం. ఆ మరదలు, ఇవి పెళ్ళము, ఇది ఆంటీ, ఇది నా ఆంటీ, దీన్ని ఉంచుకున్న ఇవే చూస్తాం. కానీ తల్లిలాగా చూస్తామా? చూడం కదా. అంటే ఇది పరస్త్రీలను కూడా సొంతంలో చూస్తున్నాం, కానీ అది కూడా తల్లి పిల్లం అవడం లాంటిది, అంత తప్పు అన్నమాట. కానీ అలా చూస్తున్నారు కదా. అంటే ఇప్పుడు సినిమాలలో ఎందుకు ఇట్లా పెడుతున్నారు అంటే, అలా అయితేనే జనం చూస్తారంట, అట్లా ఇష్టపడతారు జనం. అంటే అక్రమ సంబంధాలు, ఇల్లీగల్ యాక్ట్స్నే జనం ఇష్టపడుతున్నారు కాబట్టి ఇల్లీగల్ యాక్ట్స్నే యాక్ట్గా మనకు చూపిస్తున్నారు. అంటే చట్ట వ్యతిరేకతనే అనుకుంటారు, కానీ వీళ్ళు ఏం చేస్తుంటే చట్ట వ్యతిరేకతను చట్టబద్ధంగా చూపిస్తున్నారు. అప్పుడు అందరూ చట్టబద్ధం చేసి అదని చూస్తారు కదా. అంటే ఇప్పుడు సారా ఉన్నది, సారా నిషేధం, అసలు అయితే తాగకూడదు, అది అనారోగ్యం. కానీ తాగొచ్చని గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చినప్పుడు జనాలు తాగుతున్నారు. కానీ అది తాగకూడదు అని నిషేధం పెడితే జనాలు ఎందుకు తాగుతారు? అట్లా అన్నమాట. కాబట్టి ఈ ఇల్లీగల్ యాక్ట్స్ అంటే ఆంటీలు ప్రతి అమ్మాయిని మరదలనుకోవడం, పెళ్ళం అనుకోవడం, దానికి లైన్ వేయడము, టీజింగ్ చేయడము, ప్రేమించడము, ప్రేమలో పడడం, ఇవన్నీ కూడా ఇల్లీగల్ యాక్ట్సే. తల్లి పిల్లల్లా కనబడమే. కానీ వీటిని పాజిటివ్గా చేసి సినిమాల్లో చూపిస్తుంటే అది పాజిటివ్ అనుకొని జనం ఫాలో అవుతున్నారు. కాబట్టి మీరు ఇలాగే క్రియేట్ చేయండి. అంటే ఒకళ్ళు చేసింది క్రియేట్ చేయకండి, వాళ్ళు చేసింది క్రియేట్ చేయకుండా మీరు సొంతంగా క్రియేట్ చేయండి. చేసి అది ఇల్లీగల్, కానీ దాన్ని లీగల్గా చూపెట్టాలి. మళ్ళీ అక్కడ టెక్నిక్ అది. ఇల్లీగల్ను మాత్రమే చూపెడితే వీడు మనిషా కదా, వీడికి తల్లి పిల్లలా కనబడుతుంది అంటారు. కాబట్టి ఇల్లీగల్ను లీగల్గా చూపెట్టండి, అప్పుడు ఏమన్నా జనం మాట్లాడలేరు, చూస్తారంట. అది టెక్నిక్. ఈ సినిమాలన్నీ అట్లా వస్తాయి, సినిమాల్లో చేసే కథలన్నీ అలాంటివి. అది నేను కేవలం లవ్, రొమాన్స్, శృంగారము, ఈ సెక్సువల్ కంటెంటే కాదు. మీరు వేరే ఫైట్స్, హర్రరు, విషాదము, శృంగారము, ఆనందము, ఇంకా ఫ్యామిలీలు, లవ్ ఫెయిల్యూర్స్, ఇవన్నీ ఇలాగే తీస్తారనమాట. ఉదాహరణకి గురు భార్యతో సంభోగించకూడదు, మహాపాపం అంటారు. కానీ అక్కడ ఏంటంటే గురు భార్య వినమంటుంది. సో గురు భార్యతో వీడు శృంగారం చేస్తాను, ఆమె రమ్మంటే పోవడం తప్పు కాదు కదా అని. మళ్ళీ వీడేం చేస్తుంది తెలుసా, గురు భార్యతో సంభోగించడం తప్పు అని చెప్తాడు. కానీ అక్కడ జరిగేది కూడా ఇదే, గురు భార్య రమ్మంటుంది, వీడిపోతాడు. ఓకే, లేదా వీడే పోతాడు, గురు భార్య కూడా వస్తుంది. అప్పుడు తప్పెట్లయితుంది, అది లీగల్ అవుతుంది. అంటే ఇల్లీగలే కానీ లీగల్ అవుతుంది కదా. అట్లనే రేపటికల్లా తల్లి పిల్లం అవుతుంది అని అంటారు. తాగిన తల్లి పిల్లం ఎందుకు అంటారు. కానీ కొన్ని చోట్ల తల్లే కొడుకుతో శృంగార సంబంధం పెట్టుకున్నది, అక్కడ కొడుకుది తప్పు కాదు కదా. తల్లిది ఇంకా తల్లి కాబట్టి తల్లికి తప్పు లేదు, రమ్మన్నది. కొడుకు తల్లి రమ్మంటే పోయిండు కాబట్టి తల్లి కొడుకులో శృంగారం తప్పు కాదు కదా. అంటే ఇల్లీగల్గా లీగల్ అయింది. తల్లి పిల్లంలా కనబడ్డదంటే అంటారు. కానీ ఇక్కడ ఏంటి, తల్లే పిల్లం అవుతుంది, కొడుకు మగడు కాకుండా ఊకుంటాడా? ఇప్పుడు తప్పు కాదు కదా. ఇట్లా అన్నట్టు ఇల్లీగల్ని లీగల్గా చూపిస్తున్నట్టు. అంటే ఒక లవ్ స్టోరీ శృంగారమే కాదు, వేరే జీవితంలోని ప్రతి అంశం, అది హర్రరు, విరహము, ప్రేమ, స్నేహము, ద్రోహము, మోసము, ఫ్యామిలీ గొడవలు, ఇవన్నీ అవి అన్నమాట. లేదా వేరే వాళ్ళ వీడియోలు చూసి కూడా ఇదే విధంగా ఈ ధోరణిలో చెప్పచ్చు. అంటే వేరే వాళ్ళ వీడియోలు కానీ వేరే ఆర్టికల్స్ కానీ చదివి వాటిని ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన ధోరణిలో మార్చి చేర్చి ఇలా చెప్పచ్చు. ఒక కంటెంట్ కెమెరా ముందు ఎలా చెప్పాలో మీకు చెప్తాను. అంటే వేరే వాళ్ళ వీడియోలు చూసి కానీ ఒక ఆర్టికల్ చదివి కానీ మీరు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక వ్యక్తి శృంగారం చేస్తున్నాడు అనుకో, ఉదాహరణ చెప్తున్నా. అంటే తను శృంగారం చేస్తూ దాన్నే ఒక సినిమాలో తీస్తే ఎట్లుంటుంది. ఇప్పుడు సినిమాలో శృంగారం సన్నివేశాలు ఉంటాయి, అవి నిజం కాదు. మరి బయట శృంగారం తీసి పెడితే ఎవరు చూడరు. ఎందుకంటే వీణ్ గోపాల్ మేము చూస్తామా, వీడియో భార్యతో శృంగారం చేస్తే మేమేం చూస్తాం అంటారు. కాబట్టి చూడరు అనమాట. మరి జనాన్ని అలరించేలాగా మనకు సినిమాల్లో శృంగారం ఉంటుంది. అంటే ఆడ పర్సనల్ ఉండదు, మన పర్సనల్ శృంగారం ఉండదు.
కాబట్టి పర్సనల్గా శృంగారం ఉండదు, పర్సనల్గా తీరు. కేవలం ఒక భౌతిక టెక్నిక్స్ వాడుతూ భౌతిక ఆలోచనలు మాత్రమే ఉంటాయి. అందులో పర్సనల్గా చేసే విధానం అనేది ఉండదు, పర్సనల్గా సాధ్యం కాదు. అది కేవలం భౌతికంగా చేసేదే అది. కాబట్టి ఒక వ్యక్తి పర్సనల్గా చేయలేడు. అలా చూపెడుతున్నట్టు అనుభూతి. అయితే అది ఎట్లా అంటే మీకు ఉదాహరణ చూపెడతా. ఇప్పుడు 2 జట్లు రన్నింగ్ పోటీ పడుతున్నాయి అనుకో, మనం కేరింతలేస్తూ చూస్తాం కదా, అంటే అది వాడు పర్సనల్గా కాదు, వాడు భౌతికంగా పోటీ పడుతాడు. అంటే అనేక జట్ల రన్నింగ్ రేస్లో ఉంటే పోటీ పడుతూ ఉన్నారు కాబట్టి మనవాడు గెలవాలని చూస్తూ ఉంటాం కదా. అంటే అది పర్సనల్ కాదు కదా, మనల్ని గెలిపించడానికి, మనల్ని అలరించడానికే కదా ఆ పోటీ. వాని పర్సనల్ కోసం కాదు కదా, గెలవడానికి అందరిని అలరిస్తేనే అది భౌతికంగా గెలుస్తున్నాడు. అలాగే 2 జట్ల మధ్య క్రికెట్ కావచ్చు, లేకపోతే ఏదో ఎన్నో ఆటలు ఉంటాయి కదా, హాకీ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, అది వాని పర్సనల్ కాదు, వ్యక్తిగతం కాదు, అది భౌతికం. అంటే భౌతికమైన పోటీ అన్నట్టు. కాబట్టి దీన్ని ఆడియన్స్ కూడా చూస్తున్నారు అంటే సినిమాల్లో శృంగారం అనేది వ్యక్తిగతం కాదు. వ్యక్తిగతం అంటే ఒక వ్యక్తికి పరిమితమైంది కాబట్టి అది ఎవరికీ అవసరం లేదు. కానీ అది భౌతికమైన శృంగారం వాళ్ళు చూపిస్తున్నారు, సినిమాలో భౌతికంగా చూపిస్తున్నారు. ఆ కదలికలు కూడా అది పర్సనల్ కాదు, ఆ శృంగారం కూడా పర్సనల్ కాదు. ఆ కదలికలు అనేవి భౌతికమే, చేసే శృంగారం కూడా భౌతికమే. పర్సనల్గా చేసేది కాదు, పర్సనల్ కాదు ఆ కదలికలు, ఆ శృంగారం అది. కాబట్టి జనం చూస్తున్నారు. ఎందుకంటే ఒకని పర్సనల్ విషయం ఇంకోటి పట్టించుకోడు, ఒకని పర్సనల్ విషయం అనేది ఇంకోనికి చెప్పుకోడు, ఓడి పట్టించుకోడు. కానీ అక్కడ సినిమాల్లో అది భౌతికంగా శృంగారము, భౌతిక కదలికలు, భౌతిక అనుభూతులు అవన్నీ భౌతికమే. కాబట్టి జనాలు చూస్తున్నారు. కాబట్టి మీరు కంటెంట్ అనేది భౌతికంగా చెప్పండి, పర్సనల్గా చెప్పకండి, భౌతికాన్ని భౌతికంగా చెప్పండి. అప్పుడే చూస్తారనమాట. ఎరికైనా అలా చెప్పండి. భౌతికంగా చెప్పడం అంటే ఎట్లా అంటే చెప్తాను, ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు సినిమాల్లో చిరంజీవి ఫైట్ చేస్తే అబ్బాయి ఏం చేస్తాడు, నా చిరంజీవి ఏం చేస్తాడు అంటాం. విలన్ గాడు కూడా మస్తు చేసిండ్రా బాయ్, విలన్ గాడు అంటాం. ఆఖరికి హీరోయిన్ చూసి ఏమున్నదిరా హీరోయిన్ డ్రెస్ ఇప్పేసి ఏం చేసినా మస్తున్నదిరా అంటాం కదా. అట్లనే మీరేం చేయాలంటే ఒక పోరునికి లైన్ వేసుకుంటాండి అమ్మాయికి, పక్కింటి ఆంటికి ఏమైరా మస్తు ఇరా తమ్మి, ఏమెత్తాను రా ఏ తమ్మి పోరా అని ఎంకరేజ్ చేయాలన్నమాట. అట్లా ఒక అమ్మాయి కోసం ఒక ట్రై చేస్తాను, లవ్లో సక్సెస్ రాయరా తమ్మి, మస్తు రాయి, లవ్ ఇట్లా రాయాలి, ఇట్లా కాదు రాయి, ఇట్లా రాస్తే లవ్లో సక్సెస్ అవుతుంది, వేసుకోపోరా తమ్మి, మస్తు లవ్లో పడ్డాడు కదా అని దీన్ని ఎంకరేజ్ చేయాలి. అంటే భౌతిక ఎవరైనా చేస్తారా, భౌతికాన్ని ఎంకరేజ్ చేయడం అంట. ఇలా మీరు లవ్ టిక్స్ చదివి ఇలా చెప్పండి అనమాట. ఈ విధంగా అందులో ఉన్న వేరే వాళ్ళ వీడియోలు చూసి ఇలా చెప్పాలి. భౌతికాన్ని ఎంకరేజ్ చేయాలి. ఇలా మీ పర్సనల్గా చెప్పడం కాదు, భౌతికాన్ని. అంటే అవతలని మెచ్చుకుంటూ అవతలని వ్యవహారాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారు. వాడు అమ్మాయికి లైన్ ఇస్తా అంటే దాన్ని అవతలోని వ్యవహారాన్ని అవతలోనిగా వాడిని మీరు ప్రోత్సహిస్తున్నారు, కీర్తిస్తున్నారు. అది అన్నట్టు. ఇప్పుడు ఒక అమ్మాయికి లవ్ చేస్తున్నాడు, లవ్ లెటర్ రాస్తున్నాడు. ఒక ఆంటీ వచ్చే బాబు లవ్ చేస్తున్నా, రాజు ఇట్లా పో అట్లా పో, లవ్ చేయి సక్సెస్ వస్తుంది అంటే బుద్ధి మాటలు చెప్తే మనకి గ్రేట్ కదా. ఎవరు అట్లా చెప్పరు. కానీ పర్సనల్ విషయం కాబట్టి ఎవరు చెప్పరు. కానీ భౌతికంగా చెప్పినట్టు ఒక ఆంటీ వచ్చి ఒక అమ్మాయి వచ్చి రాజు అమ్మాయికి ఇట్లా లవ్ చేయి, ఆంటీ దగ్గరికి ఇట్లా పో, ఆంటీలకు ఇట్లా లైన్ వేయాలని చెప్తే ఎవరికైనా సంతోషం కదా. అంటే ఇది భౌతికాన్ని ప్రోత్సహించడం. ఇలా వేరే వాళ్ళ వీడియోలు చూసి ఇలా చెప్పండి. పర్సనల్గా కాకుండా ఇలా భౌతికంగా చెప్పడం అంటారు. ఈ విధంగా ఇలా చెప్తే చూపర్లకు ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఒక నాగుపామునో లేకపోతే ఒక తేలునో ఇలాంటి విష జంతువులు ఉంటాయి, వాటిని ప్రోత్సహిస్తామా, వెంటాడి చంపుతాము కదా, ఎవరు బతకనేరు. అంటే మనకు అవసరం లేకుండా చంపుతాం కదా, మనల్ని గర్వకుండా దాంట్లో అది పోతాను కూడా చంపుతాం విష జంతువుని, చూసారా. ఇలాగే సమాజంలో చెడును కూడా ఎవరైనా అంచివేస్తారు, ఖండిస్తారు కదా. కానీ ఇక్కడ ప్రోత్సహించాలి. అంటే ఇప్పుడు టీనేజ్ పిల్లలు లవ్ చేస్తున్నారు, ఎవడో లవ్ చేస్తున్నా మనకేం రాదు, వాని కోసం వాడు లవ్ చేస్తున్నాడు, అదైతే లీగల్ కాదు. అట్లానే ఇల్లీగల్ కాకపోయినా లీగల్ కూడా కాదు సమాజంలో కదా. కాబట్టి మన సంప్రదాయం ఏంది, పెద్దలు గుర్తించిన పెళ్లి చేసుకోవాలి. కానీ ఇక్కడ అమ్మాయిలను టీజింగ్ చేయడం ఫ్యాషన్ అయింది, అబ్బాయిలు టీజింగ్ చేస్తే దాన్ని అమ్మాయిలు యాక్సెస్ చేస్తున్నారు, అది ఫ్యాషన్ అయిపోయింది. అబ్బాయి లవ్ చేస్తున్నాడు, అమ్మాయి లవ్లో పడుతున్నారు, ఇలా ఫ్యాషన్ అయిపోయింది. కాబట్టి ఇదొక విష సంస్కృతి, పాశ్చాత్య సంస్కృతి, సినిమా సంస్కృతి. ఒకటి ఇల్లీగల్గానే ఉండొచ్చు, ఇది కూడా ఇల్లీగల్ లాంటిదే. కానీ దీన్ని మనం ప్రోత్సహించాలి. చెప్పాను, ఒక విష జంతువును ఎవరైనా వెంటాడి చంపుతారు, మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కడనో కనబడ్డా దాన్ని చంపుతాం కదా. అలాగే మనిషికి శత్రువు అది విష జంతువు, మనకు అవసరం లేకున్నా కూడా దాన్ని చంపుతాం కదా. అట్లనే దారి నది పోతుంటే కూడా మనం చంపుతాం కదా పావును ఇట్లా. అట్లనే ఒక లవ్ను, అమ్మాయికి లవ్ చేయడము, ప్రేమించడము, ప్రేమలో పడడం, అమ్మాయి కోసం బాధపడము, లవ్లో ఫెయిల్ కావడము, డిప్రెషన్, బ్రేకప్, ఇవన్నిటిని కూడా ఇలా వాళ్ళని ప్రోత్సహించాలన్నమాట. ఇప్పుడు పావును ప్రోత్సహించేది పావుకే లాభం వస్తుంది, మనకు నష్టం వస్తుంది.
మానవాళికి నష్టం వస్తుంది. కాబట్టి మానవాళి ఎవరు పామును బతికియరు, ప్రోత్సహించరు. కానీ ఇక్కడ లవ్ అనేది కూడా అంతే. ఆ కుర్రోడు కూడా వాడి లవ్లో పడితే వాని కోసం మనం ప్రోత్సహిస్తున్నాం. దీనివల్ల మనకు వచ్చే లాభం ఏం లేకపోవచ్చు. ఆ కుర్రోడిని వ్యవహారం అనేది విష జంతువు లాంటిది. అంటే వాడికి లాభం కావచ్చు, కానీ మనకైతే నష్టమే లేదా, మనకు వచ్చేది ఏం లేదు. అయినా సరే వాడిని ప్రోత్సహించాలన్నమాట. ప్రోత్సహిస్తే వానికి లాభం కదా. పాముని చంపకుండా వదిలిపెడితే పాము బతుకుతుంది. కాబట్టి మానవాళికి నష్టమే, కానీ పాముకు లాభం. అట్లానే మనం ఊకుంటామా? మనకు నష్టం అని చంపుతాం కదా. ఇక్కడ అట్లే ఉంటుంది. అయినా సరే అబ్బాయిలను ప్రోత్సహించాలి. లవ్ గురించి, రొమాన్స్, బ్రేకప్ బాధల గురించి బయటపడ్డం ఎలా అనేది వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియోలు చూసి ఈ విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ, వాళ్ళకి సానుభూతి చూపిస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా దీనివల్ల వాళ్ళు సంతోషపడతారు, ఉత్సాహపడతారు, మాకు ఎన్నో లవ్ టిప్స్ చెప్తున్నట్టుగా ఫీల్ అవుతారు, మీకు వ్యూస్ వస్తాయి అన్నమాట. టైటిల్స్ కూడా ఇలాగే పెట్టాలి. ఎవరైనా పక్కోడు పెళ్ళానికి లైన్ వేసుకుంటారు, పక్క అమ్మాయికి లైన్ వేసుకుంటారు, కానీ వాడి పెళ్ళానికి ఎవడైనా లైన్ వేస్తే దాన్ని సమర్థిస్తాడా? వాడి పిల్లం ఒక దగ్గరికి పోతా ఉంటే దాన్ని వాడు సపోర్ట్ ఇస్తాడా? హర్షాన్ని వ్యక్తం చేస్తాడా? పోనీ వాని పిల్లానికి ఎవడైనా లైన్ వేసుకుంటుంటే దాన్ని సమర్థించడం, హర్షాన్ని వ్యక్తం చేయడము చేస్తాడా? చెయ్యడు కదా. అంతే కదా. తన పిల్లాన్ని ఇంకో లైన్ వేసుకుంటే కూడా హర్షం వ్యక్తం చేస్తాడా? తన పిల్లం ఇంకొన్ని లైన్లో పడబోతుందంటే వాడు దాన్ని తట్టుకుంటాడా? తట్టుకోడు. కానీ ఇక్కడ దాన్ని యాక్సెస్ చేస్తున్నాడు. పిల్లం వేరే టైంకి పోతూ ఉంటుండే యాక్సెస్ చేస్తున్నాడు. తన పిల్లానికి ఇంకో ట్రై చేస్తూ ఉంటే కూడా దాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. ఇలా ట్రై చేయండి, అలా ట్రై చేయండి అని చెప్తున్నాడు. బాగుందా, లైన్లో పడ్డదా అని అడుగుతున్నాడు. బయట వాళ్ళు పడ్డట్టు పిల్లాన్ని అడుగుతున్నాడు, పిల్లానికి లైన్ వేసుకుంటాను కూడా అడుగుతున్నాడు. ఇప్పుడు పడతా ఉన్నాను, పిల్లాన్ని యాక్సెస్ గమ్మని ప్రోత్సహిస్తాను అనుకో, ఇది ఎట్లుంటుంది? ఇగో ఇట్లా లవ్ టిప్స్ అనేవి వేరే వాళ్ళ వీడియోలు చదివి ఈ విధంగా చెప్పండి. ఇలా చెప్తే అంటే వీడియోలు చూస్తూ అబ్బాయిలు ఉంటారు, చూసేవాళ్ళు టీనేజ్ పిల్లలు ఉంటారు, వాళ్ళను ఇలా ఎంకరేజ్ చేస్తూ చెప్పండి ఆ విషయాలు. అప్పుడు ఇష్టపడతారు. ఇదే కాదు, మీరు ఏ విషయం చెప్పినా ఇలా చెప్పాలి. ఆడియన్స్ని అలా ఎంకరేజ్ చేస్తూ, దానికి సంబంధించిన ఆడియన్స్ని అలా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి నచ్చేలా చెప్పాలి. వేరే వర్గానికి అది ఇష్టమా కాదా, మీకు ఇష్టమా కాదా అనేది కాదు, వాళ్ళకి ఇష్టమైంది కాబట్టి వాళ్ళకి ఇష్టమయ్యేలాగా చెప్పాలన్నమాట, ప్రోత్సహిస్తూ. మగోడు అమాయకుడైతే ఏం చేస్తారు? మన భార్యకే లైన్ వేసుకుంటారు కదా. ఎంత మంచోనికైనా మన భార్య ఎంత మంచిదైనా కూడా సన్నిహితంగా మాట్లాడితే వీని మనసు మారే, బయటోడు ఆమెకు లైన్ వేసుకోవడం, కనీసం మానసికంగానైనా ఆమెను ప్రేమించడము, కామించడము, వ్యామోహం చెందడము చేస్తుంటాడు. చెంది పైకి ఎట్లా నటిస్తూ ఆమెకు దగ్గరగుతూ ఉంటాడు కదా, అది సహజం కదా. అదే మగోడు గట్టిడైతే కొడతాడు, గట్టిగా స్టిట్టోడు, వీడు సహించడు అన్నప్పుడు ఏం చేస్తాం? మనసులో కూడా మన భార్య మీద వ్యామోహము, ఆలోచనలు, వ్యామోహం, ఆకర్షణ అనేది రానియరు. అక్క అక్క అనుకుంటూ మాట్లాడతారంట కదా. భౌతికంగా, మానసికంగా ఎక్కడ కూడా ఆ వ్యామోహం కలగకుండా అక్క అక్క అని మాట్లాడతారు. అట్లనే కంటెంట్ కూడా మీరు జనాలను ప్రోత్సహించినట్టు చెప్పాలి. చెప్పాను కదా, ఒక విష జంతువును మనం చంపుతంగా దాన్ని ఎంకరేజ్ చేసినట్టుగా ప్రోత్సహిస్తారు ఎవరైనా. అలాగే అమ్మాయికి లైన్ వేయడం కావచ్చు, దాన్ని ఆ అమ్మాయిని ప్రేమించడం, లైన్ వేయడం, లవ్లో ఫెయిల్ అయిన ఒక సపోర్ట్ ఇవ్వడం అనేది ఆ విధంగా చేస్తూ ఉండాలి. కంటెంట్ కూడా అలాగే చేయాలి, అలాంటి కంటెంట్ చేయాలి, క్రియేట్ చేయాలి. లేదా వేరే వాళ్ళ వీడియోలు చూసి దాన్ని ప్రోత్సహిస్తున్నట్టు చెప్పాలంట. చెప్తే వాళ్ళకి ఇలాంటి ఫీలింగ్ వస్తుంది. చెప్పాను కదా, మనం ప్రోత్సహిస్తే మనకు అదే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు భర్త ఎక్కడైతే భార్యకు దగ్గర వ్యామోహం, లైంగిక ఆలోచనలు అవన్నీ వస్తాయి కదా ఆమె మీద, అట్లా అది చదువుతున్నప్పుడు వాళ్ళకి అలాంటి ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. మీరు ఎంకరేజ్ చేస్తూ మాట్లాడితే, లవ్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు, ప్రోత్సహిస్తున్నట్టు మాట్లాడితే అప్పుడు ఎంజాయ్ చేస్తారు. మీది యూజ్ ఉంటుంది టీన్కు, యూత్కు. కాబట్టి చూస్తారు మీ వీడియో చివరిదాకా. టైటిల్ కూడా ఇలాగే ఉండాలి. మీరు